మన నెక్స్ట్ రెసిపీ టొమాటో సెలరీ సూప్. టొమాటో సెలరీ సూప్ ఆస్మాతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఆస్మా వచ్చినప్పుడు కూడా ఏదైనా వామ్గా ఉండేవి, వేడివేడిగా ఉండేవి ఏవైనా తీసుకుంటే చాలా మంచిది. ఎస్పెషలీ వామ్గా ఉండేవి, అవి సూప్స్ కానివ్వండి, లేకపోతే వామ్ వాటర్ కానివ్వండి, లేదా కషాయాలు అంటారు కదండి, అలాంటివి ఏమైనా చేసి తీసుకోవడం వల్ల కూడా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి బ్రీతింగ్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. లేకపోతే ఆ టైంలో బ్రీతింగ్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అండ్ కఫ్ విపరీతంగా వస్తుంది. కాబట్టి ఆ కఫ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఏవైనా మన వంటింటి చిట్కాలు లాంటివి ఉపయోగించవచ్చు. అంటే అల్లం కానీ, మిరియాలు కానీ, సొంటి ఇలాంటివి ఏమైనా ఉపయోగించవచ్చు. అండ్ వాటిని కొంచెం నీటిలో వేసి మరగబెట్టి ఆ నీళ్లు తాగడం కూడా మంచిది. అండ్ అలాగే వామ్ సూప్స్ హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ సూప్ కూడా ఆస్మాతో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఎస్పెషలీ బయట దొరికే ఫుడ్స్ కానివ్వండి, బయట నుంచి తెచ్చుకునే ఫుడ్స్ లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆస్మా వాళ్ళు డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసినవి తినడం వల్ల కూడా కాఫ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బయట వాళ్ళు ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి దానివల్ల కూడా కొన్ని రకాల ఎలర్జీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లోనే తక్కువ ఆయిల్స్తో హైజీన్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి మీ రెసిపీస్ని. జీలకర్ర వేసుకుందాం కొంచెం, అలాగే మిరియాలు. సో మిరియాలు కూడా ఎవరైతే కాఫ్తో బాధపడుతున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి మిరియాలు యాడ్ చేసుకుందాం. అండ్ ఈ టైంలో బాడీ కూల్ అయ్యే పదార్థాలు తీసుకోకుండా బాడీకి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసే పదార్థాలు తీసుకోవడం మంచిది. అందులో మిరియాలు కూడా ఒకటి. అండ్ అంతేకాకుండా కొంచెం వామ్గా ఉండేవి ఏవైనా తీసుకోవాలి, చల్లగా ఉండేవి ఫ్రిడ్జ్లో అవి తినడం అవాయిడ్ చేయండి. అల్లం తీసుకుందాం. అల్లం కూడా మనకి దగ్గు వచ్చినప్పుడు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అల్లంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి జీర్ణశక్తిని పెంచడానికి అల్లం హెల్ప్ చేస్తుంది, దగ్గు తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో కొంచెం అల్లం వేసుకుందాం. అలాగే సెలరీ స్టిక్స్ వేసుకుంటున్నాం ఇందులో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ కూడా చక్కగా పుష్కలంగా మనకి ఈ సెలరీ స్టిక్స్లో లభిస్తాయి. క్యారెట్ ముక్కలు, అగైన్ ఫైబర్ అండ్ వైటమిన్ ఏ. లైట్గా ఇలా సాటే చేసుకొని టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం. సూప్ కాబట్టి సరిపడాన్ని నీళ్లు పోసుకున్నాం. కొంచెం ఉప్పు, కాస్త ఇంగువ యాడ్ చేసుకుందాం. సో ఈ వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనకి చక్కగా ఈ వాటర్లో బాయిల్ అవ్వాలి. మూత పెట్టుకొని కాస్త బాయిల్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సూప్ బాగా బాయిల్ అయింది. సో ఒకవేళ వెజిటబుల్స్ తినడానికి కూడా కొంచెం కాఫ్ వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉంది అంటే కాస్త వీటిని మ్యాష్ చేసుకొని కూడా సూప్ తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో కొత్తిమీరలో కూడా మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరగాలి అంటే వైటమిన్ సి ఫుడ్స్ని తీసుకోవాలి. అండ్ అలాగే ఆస్మా అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే కూడా వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా ఉంటాయి, ఆస్మా కూడా తగ్గుతుంది. ఓకే, సూప్ బౌల్ తెచ్చుకుంటాను. సర్వింగ్ బౌల్ రెడీ. టొమాటో సెలరీ సూప్ రెడీ అయిపోయింది.
టొమాటో సెలరీ సూప్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ 1 కప్పు, అల్లం తురుము 1 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర 1 కప్పు. టొమాటో సెలరీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, సెలరీ స్టిక్స్ వేసి బాగా కలిపి వేయించుకొని క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని సరిపడే నీళ్లు పోసి తగినంత ఉప్పు, ఇంగువ వేసి బాగా మరిగించుకోవాలి. కాస్త కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే టొమాటో సెలరీ సూప్ రెడీ.